ఇంటర్న్ చాలా ట్రైనింగ్స్ కెరీర్ కి గ్యారంటీ. ఈ వీడియోలో దాని గురించి అనాలిసిస్ అనేది చేయబోతా ఉన్నాను. అండ్ దీనికి సంబంధించి రీసెంట్ డేస్ లో చాలా మంది అడిగారు, దానికి సంబంధించి నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా ఏంటి అంటే, మనము దీంట్లో 2 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, సర్టిఫికేషన్ కోర్సెస్ అండ్ ప్లేస్మెంట్ గ్యారంటీడ్ కోర్సెస్. సో మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి ఆబ్వియస్లీ ప్లేస్మెంట్ గ్యారంటీడ్ కోర్సెస్ మీద ఉంటుంది, సర్టిఫికేషన్ కోర్సెస్ మీద ఉండదు. ఎందుకంటే మనం జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి దాని గురించి మనం థింక్ చేద్దాము, దానికి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని మనం చూద్దాము. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంటర్న్ చాలా అంటే ఏంటి? ఇంటర్న్ చాలా అనేది ఒక జాబ్ పోర్టల్. చాలా వరకు ఈ ఇంటర్న్షిప్స్, ఈ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వన్ ఆఫ్ ద టాప్ జాబ్ పోర్టల్ అని కూడా మనం ఇంటర్న్ చాలా చెప్పొచ్చు 100%. దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దాట్. దానికి సంబంధించి మనం క్రిస్టల్ క్లియర్ గా చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఇంటర్న్ చాలాలో మీరు ఇంటర్న్షిప్ ట్రై చేయండి, జాబ్ కట్టి కెరీర్ గ్యాప్ ఉంది, లేకపోతే జాబ్ రావడం కష్టంగా ఉంది, ఫస్ట్ ఇంటర్న్షిప్ కోసం ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. సో ఇంటర్న్ చాలా అనేది ఒక మంచి జాబ్ పోర్టల్ వేర్ ఇంటర్న్ చాలాలో ఎక్కువగా ఇంటర్న్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ గురించి చెప్తా ఉంటారు. సో ఇక్కడ ప్లేస్మెంట్ గ్యారంటీడ్ కోర్సెస్ అని చెప్పి ఇక్కడ దాదాపు 7 కోర్సెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఒకటి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, 2 డేటా సైన్స్, తర్వాత హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, UI UX డిజైన్, ఎలక్ట్రిక్ వెహికల్. చాలా క్రిస్టల్ క్లియర్గా జాబ్ రాకపోతే మీ డబ్బులు మీకు రిఫండ్ చేస్తామని చెప్పి 100% అంటా ఉన్నారు. ఆబ్వియస్లీ అండ్ డెఫినెట్లీ పక్కా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉంటాయి. సో అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఒకటి ఏంటి అంటే, ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఉండొచ్చు అని మీరు భావిస్తున్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనేమనుకుంటున్నానంటే ఇది అజంప్షన్ మాత్రమే. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ నేను చదవలేదు, నేను అప్రాక్సిమేట్లీ ఎస్టిమేషన్ వేసి చెప్తున్నాను. డెఫినెట్లీ కొన్ని టాస్క్లు ఇస్తారు, ఆ టాస్క్లు మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆ టాస్క్లు క్లియర్ చేసి 100% దాన్ని యాక్యురసీ మెయింటైన్ చేస్తూ అండ్ కొన్ని అటెండెన్స్, ఎంతవరకు ప్రాక్టీస్ చేసావు, ఎంతవరకు కోర్స్ ఫినిష్ చేసావు అన్ని కన్సిడర్ చేస్తూ దానికి సంబంధించి కొంత టర్మ్స్ ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. సరే, ఎనీవే ప్లేస్మెంట్ విషయంలో 100% చెప్తా ఉన్నాను, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కోర్సెస్ విషయానికి వస్తే 7 కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ విల్ టాక్ అబౌట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ UI UX డిజైన్. ఈ 4 కోర్సెస్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇవి కంప్లీట్లీ కొంత సాఫ్ట్వేర్ కి సంబంధించి అండ్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ కూడా ఉంది. బట్ దానికి కాకుండా ఓన్లీ మనము ట్రెండింగ్ లో ఉన్న ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి, డేటా సైన్స్ గురించి, డిజిటల్ మార్కెటింగ్ గురించి, UI UX డిజైన్ గురించి ఈ కోర్సెస్ ఇక్కడ జాయిన్ అవ్వచ్చా లేదా అనేది మనం డిస్కషన్ అయితే చేద్దాము. సో ఇంటర్న్ చాలా అనేది ఖచ్చితంగా జాబ్ పోర్టల్, జాబ్ ఆపర్చునిటీస్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ ఫుల్ స్టాక్ విషయానికి వస్తే, ఫుల్ స్టాక్ కి మనకు కావాల్సింది ఏంటి అంటే, ఇక్కడ రికార్డింగ్ క్లాసెస్ అండి, లైవ్ కూడా కాదు, రికార్డింగ్ క్లాసెస్, 8 months ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్. రికార్డింగ్ క్లాసెస్ ప్రొవైడ్, ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. పర్వాలేదు, జనరల్గా అయితే లైవ్ ప్లస్ రికార్డింగ్ అయితే బెటర్ ఉంటుంది, ఎందుకంటే ఇమీడియట్ డౌట్లు వచ్చినా మనం అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో అందుకని నేను లైవ్ ప్లస్ రికార్డెడ్ అంటున్నాను. ఓకే, ప్రీ రికార్డెడ్ అయినా పర్వాలేదు, బట్ అప్డేటెడ్ ఉన్నాయా లేదనేది క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఫుల్ స్టాక్ విషయం చూసుకున్నా, డేటా సైన్స్ విషయం చూసుకున్నా, రియల్ టైం ప్రాజెక్ట్స్ లేకుండా ఈ కోర్సు కంప్లీట్ చేయడం అనేది దాదాపు అసాధ్యం. సో ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎన్ని ఇస్తారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎవ్రీ పర్సన్కి, లేకపోతే ఒక బ్యాచ్కి, లేకపోతే ఎవ్రీ 20 పీపుల్కి ఈ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేంజ్ అవుతాయా లేదా, లేకపోతే ఓల్డ్ ప్రాజెక్ట్సే రిపీటెడ్గా ఇస్తారనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ప్రీ రికార్డెడ్ అంటా ఉన్నారు. సో డౌట్స్ వస్తే మనం ఎంత ఫాస్ట్గా మనకి క్లియర్ చేయగలుగుతారనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే, డేటా సైన్స్ సంబంధించి సేమ్ పాయింట్స్, బట్ ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా, వితౌట్ ఇంటర్న్షిప్, వితౌట్ రియల్ టైమ్ ఇంటర్న్షిప్, ఆ ప్రాజెక్ట్స్ దగ్గరుండి చేయించకపోతే మాత్రం ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేయడం కష్టం అవుతుంది. అది ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్, డిజిటల్ మార్కెటింగ్ విషయానికి వస్తే నో నీడ్ టు వరీ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ 100% ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ తీసుకొని 100% జాబ్ తెచ్చుకునేదానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఐ స్ట్రాంగ్లీ రికమెండింగ్ యూ దట్. అండ్ తర్వాత UI UX డిజైన్ కూడా నేను చెప్తా ఉన్నాను. డెఫినెట్లీ ఇది కూడా మీరు ఇక్కడ 100% ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే, సెల్ఫ్ లెర్నింగ్ అనే ఫేజ్ ఉండాలి. ఆ సెల్ఫ్ లెర్నింగ్ మనకై మనం నేర్చుకొని, మనకై మనం ప్రాక్టీస్ చేస్తూ, మనకు సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి. అది ఉంటే ఖచ్చితంగా డిజిటల్ మార్కెటింగ్ అండ్ UI UX కి నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. అంటే ఇది అంత కాంప్లికేషన్ ఉండవు. ఒకవేళ డౌట్ వచ్చినా వెంటనే, ఇంకో డౌట్ వస్తే వెంటనే క్లియర్ చేయాలి. ఈవెన్ దానికైనా కానీ అదొక్కసారి మీరు చూసుకోండి, అప్డేటెడా కాదా కంటెంట్ అనేది ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. సో నా వైపు నుంచి నేనైతే ఈ 2 కోర్సులు పర్వాలేదు, జాయిన్ అవ్వచ్చు అంటాను. బట్ డేటా సైన్స్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మాత్రం ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఎనీవే 100% జాబ్ రాకపోతే రిఫండ్ అంటున్నారు. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద
టాప్ మంచి ఫ్యాకల్టీని కూడా వీళ్ళు రిక్రూట్ చేశారు. వాళ్ళ ప్రొఫైల్స్ కూడా చాలా క్లియర్గా వీళ్ళు ఇక్కడిక్కడ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ కూడా మెన్షన్ చేశారు. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఇంటర్న్షాల ట్రైనింగ్స్ కెరియర్కి గ్యారంటీ అంటే డిజిటల్ మార్కెటింగ్ యూఎక్స్ నేను రికమెండ్ చేస్తున్నాను. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ డేటా సైన్స్ జాయిన్ అవ్వద్దు నేను చెప్పట్లేదు. ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మనకి ఏంటంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉండాలి, లైవ్ డౌట్స్ వస్తే మనకి ఇమీడియట్ ఎఫెక్ట్ లో క్లియర్ చేసే వాళ్ళు ఉండాలి, అండ్ ప్లేస్మెంట్స్ ఉన్న ఆపర్చునిటీస్ చూపిస్తారు. కానీ ఎన్ని ఇంటర్వ్యూస్ మనకి స్కెడ్యూల్ అవుతాయి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్కెడ్యూల్ చేయగలుగుతాయి. ఏదో డమ్మీ వీళ్ళకి ఎలాగో జాబ్ పోర్టల్ కాబట్టి 100-200 ఓపెనింగ్స్ పంపించేసి అది కనీసం స్కెడ్యూల్ కాకపోతే వేస్ట్ ఆఫ్ టైం. అట్లీస్ట్ ఒక 10-12 ఇంటర్వ్యూస్ అన్న మనకు స్కెడ్యూల్ అవుతున్నాయా లేదా అనేది వాళ్ళ సైడ్ నుంచి కూడా దాని అష్యూరెన్స్ తీసుకోండి. ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా స్కెడ్యూల్ కూడా అవుతాయనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అంత పెద్ద జాబ్ పోర్టల్ కాబట్టి డెఫినెట్లీ ఇది కూడా అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుండొచ్చు. బట్ ఏంటి అంటే ఆఫ్లైన్లో ఉండి మనం ప్రాక్టీస్ చేస్తూ పక్కన ఇంకొకరు మోటివేషన్ కానివ్వండి, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇమీడియట్ ఎఫెక్ట్లో ఇంకోరు సపోర్ట్ చేయండి, ఇలాంటివి కొన్ని మనం మిస్ అవుతాయి వేరే ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి. బట్ ఆన్లైన్లో తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ 2 కోర్సెస్ అయితే నా సైడ్ నుంచి నేను చెప్తా ఉన్నాను. ఎనీవే చాలామంది అడిగారు, ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVC Guidance Private Limited, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.